ఆయన ఎప్పుడు కానీ కుక్కను సంపాదించుకుంటే పిచ్చి కుక్కను చేసి అమ్ముతాడు. సద్దాం హుసేన్ ఏమన్నాడు, నా అణ్వాయుధాలు తయారు చేశాను అన్నాడు. ఏమి లేవని చెప్పినా ఒప్పుకోలే. దాడి చేశాడు, ఆయన చంపేశారు, మీరు హ్యాండ్ ఓవర్ అయింది గవర్నమెంట్. ఇప్పుడు నాకు తేలేదుగా, అణ్వాయుధాలు తయారు చేసేటి అణ్వాయుధాలు చెప్పలేదు పోయారు. ఇప్పుడు అది ఇది కూడా అదే. డ్రగ్స్ సరఫరా చేసిన నెపంతో, డ్రగ్స్ కాదు వాళ్ళ ఉద్దేశం, ఆయిల్ సరఫరా కోసం వాళ్ళు పోయింది. పేరేమో డ్రగ్స్, అసలు ఉద్దేశం ఆయిల్. చిత్తం శివుడి పైన, చూపు ప్రసాదం పైన. దానికోసం దాడి చేశాడు. దాడి చేసిన వెంటనే అమెరికన్ కంపెనీస్ మీరంతా పోయింది, ఆకుపోయి చేసుకోండి అని చెప్పేశారు. అంటే వాళ్ళకి వచ్చింది కేవలం వెనిజులా ఉన్న సంపద. ప్రపంచంలో సౌదీ తర్వాత అతిపెద్ద ఆయిల్ ఉత్పత్తి దేశం వెనిజులా. తర్వాత గ్రనైట్, భూగర్భ సంపద ఇవన్నీ ఉన్నాయి. దాన్ని దోపిడీ చేసుకోవడానికి ఉపయోగపడే పద్ధతి ఆయన దాడి చేసేసాడు. వెనిజులా మనకు చౌకగా